రెండు సంవత్సరాలు 2 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా 2 ఏళ్ళు నడిపిస్తారు. 5వ సంవత్సరం ఎవడు మాట కూడా వినడు. 6వ సంవత్సరంలో మేము వస్తాం, అంతే జరిగేది. దీంట్లో ఏంటంటే సింపుల్, అది ఏమి నడిపించినా 2 ఏళ్ళే, అది కూడా 18 మాసాలు. ఆ 5th ఇయర్ ఉంటుంది కదా, ఎవడో మాట వినడు. ఆ 1 ఇయర్ కాగానే మళ్ళీ మేము వస్తాం. కాబట్టి ఇదంతా చరిత్ర. నేను ఒక సీనియర్ పొలిటీషియన్గా నా అనుభవంతో చెప్తున్నా, నా అనుభవంతో చెప్తుంది. ఇది ఎప్పుడు శాశ్వతం కాదు హరాస్మెంట్ అనేది. దీని వలన చేసే వాళ్ళకి నష్టం తప్ప ఎదుటి వాళ్ళకి ఎప్పుడు నష్టం ఉండదు. మీకేందంటే అల్ప సంతోషం అంటారు కదా, టెంపరవరీగా సంతోషపడవచ్చు, బట్ ఫైనల్గా దాని జడ్జిమెంట్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీవీలో 3 రిపోర్టర్స్ని అరెస్ట్ చేశారు. నేను అక్కడ పోయిన కంట్రోల్ రూమ్ సీసేసుకు, నేను వాళ్ళని కలుస్తా అంటే ఇవాళ హాలిడే సార్ అని చెప్పాడు. పోలీసు కూడా హాలిడే ఉంటుందని నాకు ఆ రోజు ఎరికాయి, కలవడానికి వీల్లేదన్నారు. ఓ ఇట్లా హంగామా జరిగిందంటే ఏదో ప్రపంచం బద్దలైనట్టు అనుభవం జరిగింది. తీరా న్యాయమూర్తి దగ్గర తీసుకపోతే ఏం జరిగింది అంటే, వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అసలు ఎలిజిబులే కాదు. ఏం చేశారు? ఇప్పుడు దానివలన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఏమన్నా పేరు వచ్చిందా? వాళ్ళ ముగ్గురికి పేరు వచ్చిందా? వాళ్ళు ముగ్గురే హీరోలు అయినారు కదా, మరి అదే జరుగుతుంది అంటున్నా. నేను ఆ రోజు చెప్పిన, ఇప్పుడు వాళ్ళు ఒక కథనం ప్లే చేస్తే దాని మీద సిట్ వేసారు, కంప్లైంట్ ఇచ్చిన సిట్ వేసారు. ఇంకొక పత్రికల ఒక ఆర్టికల్ వచ్చింది, బట్టి విక్రమార్క ఆ మీడియా యాజమాన్యము అదంతా వచ్చింది, దాని మీద సిట్ ఎందుకు వేయలే? అంటే చట్టం అనేది, న్యాయం అనేది మీ 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 అవసరాల కోసం మీ అనుకున్నది చేసుకోవడానికి సిట్ వేస్తారా? మరి ఆ న్యూస్ కూడా దీనికంటే పెద్ద న్యూస్, అది దీనికంటే పెద్ద న్యూస్. ఒక డైరెక్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని పార్టీ చేసారు దాంట్లో, మరి దాని మీద సిట్ ఎందుకు వేయలే? కాబట్టి ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయని అనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తారు, ప్రజలు అన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తుర్రు. సందర్భం వచ్చినప్పుడు కుండ పగులుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర, పొలిటీషియన్ అయిపోయింది, ఇంకా మీ 4th ఎస్టేట్ మీద ఉన్నది మీకు, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి. ఎందుకు చెప్పినా, పరిపూర్ణాచారి ఆ పిల్లోడు, అతను దగ్గర నాకు తెలిసి 6 ఏళ్ళ నుంచి గాంధీ భవన్ దగ్గరనే ఉంటుండే. ఇక మరి అట్లుంటూనే లోపటేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారు అనుకుంటుర్రా? వదలరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి పాపం ఆ పిల్లోడు కూడా రెగ్యులర్ న్యూస్ ఇచ్చుకుంటే ఎక్కడ పోయినా, పాదయాత్రలకు పోయినా, ఎక్కడ పోయినా ఎంబడి ఉంటుండే. అతను లేడు, అయ్యప్ప శబరిమలై పోయిండు అనేది టికెట్లు అవన్నీ డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా అతను తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆడ ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆ రోజంట హాలిడేనంట. సాయంత్రం కరెక్ట్ 4 గంటలకు 5 గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసారంట. ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవడు లేనేలేడు. ఎంక్వైరీ చేసి ఎట్లా పంపించారో తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకుర్రు, అరే మన ఎంబడి 6 ఏళ్ళ నుంచి గాంధీ భవన్లోనే ఉన్నాడు కదా, పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుండ్రు, పంపించారు. కాబట్టి మన దగ్గర ఉన్న
వాళ్ళకు ఫేవర్గా ఉన్న పత్రికా యాజమాన్యానికి టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గారు 6 ఏళ్ల నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకైతే తెలియదు. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 100% నేనే బాధ్యత తీసుకుంటా. నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా. మీకు తెలుసు, పాత్రికేయులో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా. ఏదైనా ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అజంటూనే మాట్లాడతా నేను. కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా. కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది. అది పరిపూర్ణాచారినే వదలనోడు మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనము కొన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇగో వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము హీరోలం అయిపోతాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, హీరో అయిపోతామని. ఇప్పుడు వాళ్ళు కూడా గమ్మునుకుర్రు. వాళ్ళు కూడా ఎలక్షన్లు అప్పుడు లేస్తారు. ఎవరికైనా ఆపర్చునిటీ కదా సందర్భం వచ్చినప్పుడు. అచ్చా, టికెట్ల రేట్లు రాజాసాబో ఏదో సినిమా అనుకుంటా, అల్లు అరవింద్ ప్రభాస్ ఆయన గీయడానికేమో టైం లేదంట వీళ్ళకు. నెక్స్ట్ డేనేమో రాత్రి 12 గంటలకు ఇస్తారంట. అదేం పద్ధతు? సర్కస్ కంపెనీ నడిపిస్తుర్రో ప్రభుత్వాన్ని నడిపిస్తుర్రో వాళ్ళే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది మాత్రం ఒకటే, ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. ఈ కక్ష సాధింపు చర్యల వలన మేమేమన్నా భయపడేట్టు పార్టీ ఇది. 2001లో ఉద్యమం వచ్చినప్పటి నుంచే ఎన్ని ఒత్తిడ్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని వేధింపులు, ఎన్ని కేసులు. అప్పుడు నేను లేననుకో, అవన్నీ తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీకి ఇవి ఒక లెక్కన. దీనివల్ల మీకేం నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి.